హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి టమాటా రైస్. మన ఇంట్లో పిల్లలు అన్నం తినమనేసి మారం చేస్తుంటారు కదా, అప్పుడు చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసి పెట్టవచ్చు ఈ టమాటా రైస్. సో ప్రాసెస్ ఏం లేదు, చాలా సింపుల్ అండి. ఇంట్లో ఉన్న వాటితో తొందరగా చేసుకోవచ్చు. సో కూరగాయలు ఏం లేనప్పుడు ఏం చేయాలనేసి ఆలోచిస్తుంటారు కదా, అప్పుడు కానివ్వండి, వాళ్ళ లంచ్ బాక్స్కి లేట్ అయినప్పుడు కానివ్వండి, లేదా జాబ్ చేస్తున్న వాళ్ళ లంచ్ బాక్స్కి లేట్ అయినప్పుడు కానీ చేసుకొని చాలా సింపుల్గా తినేయవచ్చు. సో అన్నిటికైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో. సో స్కిప్ చేయకుండా చూడండి. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా పాప అయితే చాలా ఇష్టంగా తిన్నాడండి. సో చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను, సో చూసేయండి. ఫస్ట్ దీనికోసం వచ్చేసి ఒక 3 టమాటాలు అయితే తీసుకున్నాను. చాలా పండివి ఉండాలి టమాటాలు. సో తీసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని దీనికి పేస్ట్ పట్టుకోవాలండి. మనం మిక్సీలో చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో దీంట్లో మెయిన్ వచ్చేసి ఈ టమాటానే కదా, సో పేస్ట్ పట్టుకుంటే మనకు ప్రాసెస్ అంతా సింపుల్గా అయిపోద్ది. టైం ఏం పట్టదు. సో చాలా సింపుల్గా ఫైనల్గా టమాటా ప్యూరీ అనేది ఇలా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. నేను చూపిస్తాను కదా వీడియోలో, అలానే గ్రైండ్ చేసుకోండి చాలా మెత్తగా. సో పచ్చగా గ్రైండ్ చేసుకోవద్దు. మనం పండిన టమాటాలు తీసుకుంటే మనకు ప్యూరీ అనేది చాలా బాగా వస్తుంది. సో అక్కడ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని అది హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మీ ఇంట్లో ఉన్న మసాలా దినుసులు వేసుకోండి. సో ఏం అవైలబుల్ ఉంటే అవి వేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక స్పూన్ నింపుగా జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకున్న తర్వాత శనగపప్పు వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోండి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో పచ్చిమిర్చి అనేది మీ ఆప్షనల్, కొంచెం అది వేస్తే ఘాటుగా ఉంటుందని వేసాను. సో దీంట్లో అయితే అల్లం వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోండి. సో ఆనియన్ అనేది మీకు పూర్తిగా ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి లేకుంటే లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇదంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మళ్ళీ కలుపుకుంటూ నీట్గా సో మంచిగా ఇవి వేసుకునేంత ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక బంగాళదుంప వేసుకోవాలి. సో ఇది మీకు పూర్తిగా ఆప్షనల్. సో కూరగాయలు లేదని చెప్పారు కదా అక్క, మళ్ళీ కూరగాయలు యాడ్ చేసిన డౌట్ రావచ్చు. సో నేను అవి ఇంట్లో ఉంటే యాడ్ చేశానండి, పిల్లలు ఇష్టంగా తింటారనేసి. మీరు అవి వేసుకోకపోయినా నో ప్రాబ్లము, ఉంటే వేసుకోండి లేకుంటే లేదు. సో టమాటా ప్యూరీ ఒకటి ఉంటే చాలు, టమాటా రైస్ మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో నేను ఇవి అన్నీ వేసానంటే మా పాపకు ఇష్టం అనేసి వేసాను. ఇవి అంతా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక స్పూన్ నింపుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో అవి వేసుకొని మొత్తం కలుపుకుంటూ నీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ప్యూరీ మనం పట్టుకున్నాం కదా, ఆ ప్యూరీ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. టమాటా ప్యూరీ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని ఒక 1 మినిట్ వరకు మూత పెట్టుకొని అట్నే వదిలేయాలి. అది వదిలిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చినట్టు ఉంటుంది. అప్పుడు మనం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని మళ్ళీ ఒక 1 మినిట్ వరకు మూత పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఆలు వేసాను కదా, అది కట్ చేసి చూస్తున్నాను ముక్కలు ఉడికినా లేదనేసి. పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి. సో ఆయిల్ మనం మూత తీసిన తర్వాత ఆయిల్ అంతా పైన తేలుతూ ఉంటుంది కదా, అప్పుడు ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేసుకోవాలి. దీంట్లో పసుపు యాడ్ చేసుకొని దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. సో మీకు టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకున్నాను. అది మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇక్కడ మటన్ మసాలా అండి. దీంట్లో చికెన్ మసాలా ఉన్నా వేసుకోండి. సో మనకు టమాటా రైస్ కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ ఏ రైస్ చేసినా కానీ మనకు టేస్ట్ రావాలంటే ఈ మటన్ మసాలా కానీ చికెన్ మసాలా కానీ వేసుకుంటే చాలా మంచిగా టేస్ట్ అనేది వస్తుంది. ఇవి అంతా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే అన్నం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనము ఇక్కడ అన్నం ఎంత మంచిగా కలుపుకుంటామో మనకు టేస్ట్ అనేది అంత చాలా బాగుంటుంది. సో నేను చూపిస్తున్నాను కదా, అలా నీట్గా కలుపుకోండి. ఒక సైడ్ నుంచి నీట్గా కలుపుకున్న తర్వాత మనము ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు వాటిని కలుపుకుంటూ ఈ అన్నం అనేది మొత్తం కుక్ చేసినామనుకో మనకు ఫైనల్గా టమాటా రైస్ అనేది రెడీ అయిపోయినట్టే. సో స్టవ్ బంద్ చేసుకొని సో వేడి అన్నం సర్వ్ చేసుకుని దీని పక్కన పెరుగు రైతా పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. సో చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా, అలాగే అంతే టేస్టీగా ఉంటుంది. దీంట్లో మాత్రం మెయిన్ వచ్చేసి మనము చికెన్ మసాలా అండ్ మటన్ మసాలా ఈ రెండిట్లో ఏ వేసినా సరే మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో ఈ రెండిట్లో ఒకటైనా మసాలానే వేసుకోవాలి. ఏదొకటి వేసుకోకపోయినా టేస్ట్ అనేది మంచిగా రాదు. ఇదండి మన రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.